చెప్పండి. ఇలాంటి కుర్చీల మీద ఆలోచన చేసి ఎప్పుడైనా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తామా? చెప్పండి. పూర్తిగా చట్టాన్ని చేతితో తీసుకొని వ్యవస్థ నుంచి గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను బస్సు పెట్టించి చేస్తూ మళ్ళీ తగుదామా అంటూ ఇవాళ నిన్న టీవీలో చూస్తాను, కొంతమంది మంత్రులు మాట్లాడుతాను. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏదో సత్యశీలులాగా మేమేదో వీళ్ళలాగా మాట్లాడుతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోండి, మీ వీపు ఎలాగుందో తెలుస్తుంది, మీకు మీ సత్యశీల దేంతో తెలుస్తుంది. వాళ్ళు పెద్ద ఎత్తున ఇవాళ యువత పోరు చేస్తే ఎందుకు ఉద్యోగాలు లేవు యువతకి? ఇచ్చిన మాట వాగ్దానం నెరవేర్చలేదు. అంతకుముందు వచ్చి బాబు వస్తే జాబ్ ఇస్తా ఉన్నారు, మొన్న వచ్చి జాబ్ ఇస్తాం లేకపోతే నిరుద్యోగ ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? మొన్నప్పుడు టీవీలో చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఇక్కడ వైజాగ్లో ఇంకెక్కడో మాట్లాడుతూ, నాకు వైజాగ్లో అనుకుంటా, మీ అందరూ ఉన్నారు లేదా విజయవాడలోనో, సూపర్ 6 అమలు జరిపిస్తామన్నారు. అందులో భాగంగా దీన్ని కొంటాంట స్కిల్ డెవలప్మెంట్తో టైప్ చేస్తాం. ఉద్యోగులు ఎవరికి వచ్చే ఉద్యోగం? మీ ఇంట్లో వాళ్ళకో, మీ తాపేదారుకో, మీ ఇంటి పక్క వాళ్ళకో వచ్చి ఉంటాయి. ఎవరికి వచ్చాయి? $18 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి 1500 రూపాయలు వచ్చి వాళ్ళకి గుర్తిస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు? అడిగితే P4 అంటే ఏంటి? P4 ఏంటి? P4 ఎంతమంది ఉన్నారు మహిళలు? 18 సంవత్సరాలు నేను మైలు P4లో ఎంతమంది నువ్వు టైప్ చేస్తావు? P4లో ఏంటి? వాట్ ఇస్ ద కాన్సెప్ట్ P4? ఈ P4 అనేది ఇప్పటి నుంచో ఉంది. డబ్బున్నవాడు వచ్చి ఎవరైనా బదిమాలకు ఏమైనా చేసి వాడికి ఆసరాకి ఇస్తూ ఒక ఇద్దరు ముగ్గురు చదివించాడు, ఒక ఇద్దరు ముగ్గురు వాడికి వచ్చి ఉపాధి కల్పించాలి. ఎప్పటి నుంచో ఉంది. కొన్ని వేరే దానికి ఏమైనా డిజైన్ చేసామంటే లేదు, పబ్లిసిటీ వరకే. అందుకే ప్రజలు చికిత్స నేను చూసి ఈ మాయ మాటలు ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు మనం గెలిపించినా ఎప్పుడు మోసపోతున్నాం, దగా పడుతున్నాం, మాయ పడుతున్నాం అని. అందుకే వచ్చింది వ్యతిరేకత. వాస్తవం కాదా? ఎంతసేపు పబ్లిసిటీ? ఇంతెందుకండి, నిన్న కాక మొన్న వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డే చేశారు. వైజాగ్లో చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈరోజు పెట్టారు. ఓకే, తప్పు కాదు. కానీ దానికోసం ఇంత ఎత్తున అంతమందిని ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉందా? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఎంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? నీ పబ్లిసిటీ కోసం, నీ వ్యక్తిగత ఆరాధన కోసం. ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ ఒరిగింది ఏంటి చెప్పండి? ఏంటి విశాఖపట్నానికి ఒరిగింది? సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఏం ఒరిగించారు ఇక్కడ? దానివల్ల ప్రయోజనం, విశాఖపట్నానికి జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి. నీ పబ్లిసిటీయో, నీ ప్రాపకానికో, నీకో, లేకపోతే నీ కుటుంబ సభ్యులకి, నీ కుమారుడికో, లేకపోతే ఇంకొకరికో ఒకరినొకరు వచ్చి పొగుడుకోవడానికి పనికి వచ్చింది తప్ప దేనికి పనికి వచ్చింది? మేము దేనికి వ్యతిరేకం కాదు. కానీ యోగా డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది. మనం అని అవి ప్రత్యేకంగా ప్రపంచం అంతా కూడా ఆ రోజుని ప్రత్యేకంగా వారిని వచ్చి మనం గౌరవించుకుంటాం, పిలుస్తుంటాం. ఆ కార్యక్రమం తప్పు కాదు.
అంత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరగాలని జరిపించి ఎక్కడో అక్కడ ప్రత్యేకించి ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు దానివల్ల ఆ ప్రాంతానికో లేదా రాష్ట్రానికో ఓ ప్రయోజనం కలగాలి. అది నా తాలూకా ప్రశ్న. ఆ ప్రయోజనం ఏంటో చెప్పాలి. ఎంతసేపు తందాన్ని అటు ఇటు ఇటు ఒకరినొకరు పొగుడుకోవడం మనం చూసాను. వైజాగ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన విలేకరులే ఓ మీ మీ నాకు తెలియకొడుతున్నారు. మీరు కూడా బ్రహ్మాండం అంటే ఏడు బ్రహ్మాండం చెప్పండి. ఇప్పుడు చెప్పండి నాకు ఏడు బ్రహ్మాండం. ఇక్కడ సోదరులు చెప్తాను, నేను చూసాను టీవీలో బ్రహ్మాండం అంతకంటే ఏడు బ్రహ్మాండం. 5 లక్షలు 10 లక్షలు 10 లక్షలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? జాగ్రత్తలు కాదు అంటుంది. సారీ జాగ్రత్త మాట ఆడాను, కానీ ప్రయోజనం కలగాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం వల్ల దాంట్లో చూశాను నేను ఏమని దీనికి వచ్చి 100 కోట్లకు వచ్చేయింది, కానీ రుషికొండకు వచ్చి ఎంత ఖర్చు పెట్టి రుషికొండలో ఎస్ ఖర్చు పెట్టారు. దేనికి? ఒక అసెట్ క్రియేషన్ చేశాం, ఒక అసెట్ క్రియేషన్ చేశాం. ఇప్పటికే చెప్తున్నాను, ఆ రోజు రాష్ట్రంలో క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రాంత వాసిగా ఒక మాన్యుమెంట్లో దాన్ని తయారు చేస్తాం. అందులో అవినీతి జరిగితే తప్పు జరిగితే శిక్షించండి ఎవరుతున్నాడు?